హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వావ్, ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ చూస్తుంటే నోరూరిపోతుంది. ఇవి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ గులాబ్ జామ్ పిండిలో కాల్చి చల్లార్చిన పాలని యాడ్ చేసి ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి లేకపోయినా ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. పూరి పిండిలా కాకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. బాగా రౌండ్ ముద్దలాగా కలిపేసుకొని ఒక 50 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకాన్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 3 కప్పుల షుగరు, 3 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపేసుకోవాలి. గట్టిగా తీగ పాకంలా కాకుండా మామూలుగా ఇలా కలుపుకొని దీంట్లో కొంచెం ఇలాచీల పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కలిపి పక్కన ఈ గులాబ్ జామ్ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా క్రాక్ లేకుండా ఇలా నీట్గా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండప్ చేసి బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి టెంపరేచర్ సరిపోయేలాగా చూసుకోవాలి. టెంపరేచర్ తెలవడానికి చిన్న ముద్దని దీంట్లో వేస్తే ఇలా ఆయిల్ బబుల్స్ లాగా వస్తే ఈ ఆయిల్కి సరిపడా వీటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇలా మంచి కలర్ లాగానే తీసేసి పాకంలో అయితే వేయాలి. పాకంలో వేసిన వీటిని ఒక 50 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ రెడీ. ఇది ఇప్పుడు ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. తెలంగాణ టేస్ట్ సూపర్ ఉంది మమ్మీ, టేస్టీ ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.